భగవద్గీత సారం పుస్తకాలు అప్పుడే కొత్తగా వచ్చాయి. ఒక పుస్తకాన్ని ఒక ఆశ్రమ సేవకుడికి ఇచ్చారు. ఆ సేవకుడు సరాసరి పుస్తకాన్ని మహర్షికి అందజేశాడు. ఆ పుస్తకాన్ని మహర్షి తిరగేస్తూ దానిలో ఉండాల్సిన చివరి శ్లోకం అచ్చు కాలేదని గమనించి వెంటనే దానిలో ఆ శ్లోకాన్ని రాసి పుస్తకాన్ని ఆ సేవకుడికి ఇచ్చేశారు. ఆ సేవకుడు సన్నిధిలో కూర్చుని ఆ శ్లోకాలను చదువుతున్నాడు. ఇంతలో ఒక భక్తురాలు మిగతా పుస్తకాల్లో లేని ఆ శ్లోకం ఆ సేవకుడి పుస్తకంలో మహర్షి చేతి వ్రాతతో ఉండడం గమనించింది. వెంటనే ఆవిడ తన పుస్తకంలో కూడా ఈ శ్లోకాన్ని రాసి పెట్టమని మహర్షిని అడిగింది. మహర్షి ఆ సేవకుడి వంక కటువుగా చూస్తూ ఆ సేవకుని మీద కోపం వచ్చినట్లుగా నటిస్తూ గట్టిగా ఇలా మాట్లాడారు. ఎవరి జోలికి పోకుండా నా పాటికి నేను ఊరక కూర్చుని ఉంటే నువ్వొచ్చి ఈ పుస్తకం ఇచ్చి నా చేత వ్రాయించావు. ఇప్పుడు ఆమెకు నేను వ్రాసిస్తే ఇంక సన్నిధిలో ఉన్న వాళ్ళందరికీ రాసి పెట్టాలి. ఇదంతా నీ వల్ల కదూ జరిగింది అని అన్నారు. మహర్షికి నిజంగా కోపం రాలేదని, ముద్రించకుండా వదిలేసిన శ్లోకాన్ని అందరికీ ఇలా రాయాల్సి వచ్చే పరిస్థితిని తప్పించుకోవడానికి నా మీద కోపం నటిస్తున్నారని ఆ సేవకుడికి అర్థమైంది. మొత్తానికి ఇక ఎవ్వరూ వాళ్ళ పుస్తకాలు తీసుకుని మహర్షి దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేదు.